రెండవ అధ్యాయము సాంఖ్యయోగము 60వ శ్లోకము. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. పర్యము. ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతి పుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కొని పోగలవు. ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవి, తెంపరితనం మెండుగా ఉన్నవి. కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు కామ క్రోధాదులతో కూడిన భోగములను కోరే తమ ఇంద్రియములను మచ్చిక చేసుకోవటానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి. అలా చెయ్యకపోతే అవి గొప్ప సాధకులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి శ్రీమద్భాగవతంలో ఒక చక్కని కథ ఉంది. పురాతన కాలంలో సౌభరి అని ముని ఉండేవాడు. అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు. దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. సౌభరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే, అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను 2 చేపల సంయోగం చూశాడు. ఆ దృశ్యం అతని మనోఇంద్రియములను చెలింపచేసింది మరియు అతని మదిలో సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధనని పరిత్యజించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటి నుండి బయటికి వచ్చాడు. ఆ సమయంలో అయోధ్యకు రాజు మాంధాత, అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి 50 మంది ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరిముని ఆ రాజు వద్దకు వచ్చి ఆ 50 యువరాణులలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు. మాంధాత మహారాజు ఆ ముని స్వస్థ చిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు: ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే అని. ఆ రాజుకి సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు. కాబట్టి ఈయన కోరికని నిరాకరిస్తే ముని తనను శపించవచ్చు. కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోతుంది. ఎటూ తోచని పరిస్థితులలో రాజు ఇలా అన్నాడు: ఓ పుణ్యపురుష, మీరు అడిగిన దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా 50 మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను. వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది అని. రాజు ధైర్యం ఏమిటంటే, తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు. కాబట్టి ఈ ప్రకారంగా ముని శాపాన్ని తప్పించుకోవచ్చు అని. రాజుగారి ఉద్దేశం అర్థం చేసుకున్న సౌభరి తాను మరుసటి రోజు వస్తానని రాజుకు చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగ శక్తిని ఉపయోగించుకొని అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా మరుసటి రోజు రాజు మందిరం వెళ్ళి కనపడినప్పుడు ఆ 50 మంది రాజకుమార్తెలు అందరూ అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్ధుడయ్యున్న ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇప్పుడు 50 మంది తోబుట్టువులు ఒకే భర్తను పంచుకోవటం చేత తమలో తాము తగువ పడతారేమో అని ఆ రాజు చింతించాడు. కానీ సౌభరి మరలా తన యోగశక్తిని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగిస్తూ అతను 50 రూపములు స్వీకరించి తన పత్నుల కోసం 50 భవనాలు సృష్టించి వారందరితో వేర్వేరుగా నివసించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినవి. సౌభరికి ప్రతి భార్యతో చాలామంది బిడ్డలు కలిగారని,
వారికి మళ్ళీ ఇంకా సంతానం కలిగి చివరికి ఒక చిన్న పట్టణమే తయారయ్యిందని పురాణములలో చెప్పబడింది. ఒకరోజు సౌభరి తన అసలు స్పృహలోకొచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. అహో ఇమం పశ్యత మే వినాశనం. ఓ మానవులారా, మీలో ఎవరైతే భౌతిక విషయముల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. ఇక్కడ ఉండేవాడిని, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నేను 50 శరీరాలు సృష్టించుకున్నాను మరియు 50 స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు సరికదా, ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని ఆ దిశలో వెళ్ళవద్దు అని హెచ్చరిస్తున్నాను.